అంటే మీకు చేవెళ్ళతో ఎంత అనుబంధం ఉందో ఇప్పటివరకు చెప్పారు. మీ చదువు కానీ మీ వ్యాపారం కానీ అక్కడ సాగితే. ఇన్నేళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో షిఫ్ట్ అయ్యి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రజల నుంచి కానీ మీ నాయకులు కానీ ఎవరైనా అసంతృప్తిగా ఉన్నారా పార్టీ మారటం వల్ల? ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, కాంగ్రెస్ క్యాడర్ చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో అందరు హ్యాపీగా ఉన్నారు. నేను మీరు అడిగినట్టే నేను కూడా భయపడ్డాను. కొత్త ఒక పార్టీలోకి పోతే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, ఎలా రిసీవ్ చేసుకుంటారో. ఏ ఒక్కరు కూడా అరే మా పార్టీలోకి ఎందుకు వచ్చినావు అన్నా అనలే. చాలా సంతోషం అన్నా, నువ్వు వచ్చినావు, మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహం వచ్చింది, రెట్టింపు బలం వచ్చింది అన్నారు. అదే చాలు. ప్రజలందరూ ఎందుకు, ప్రజలకు ఏం కావాలి? అందుబాటులో ఉండే నాయకుడు కావాలి. ఫోన్ చేస్తే ఎత్తి విద్యకో వైద్యకో సహాయం చేసేటోళ్ళు కావాలి. అంత పెద్ద అపోలో హాస్పిటల్ కూడా 10,000 20,000 డిస్కౌంట్ అని విశ్వేశ్వరరెడ్డిని తీసుకుందామా? రంజిత్ రెడ్డి ఇక్కడే మెడికల్ కాలేజ్ పెట్టుకొని ఎవరడిగినా ఫ్రీ వైద్యం ఇస్తుండు, ఉచిత ఆరోగ్య చేవెళ్ళ అని చెప్పి పెద్ద బస్సు పంపిస్తుండు గ్రామానికి. ఎవరు కావాలని చూస్తారు వాళ్ళు? కోవిడ్ టైంలో విద్యకు అందుబాటులో ఉండాలని ప్రతి గ్రామానికి ఒక టీవీ ఇచ్చి ఆన్లైన్ క్లాసెస్ కోసం నేను చేసిన. కోవిడ్ టైంలో బయటికి రాని విశ్వేశ్వరరెడ్డి కోవిడ్ టైంలో నేను ప్రతి ఊరు తిరిగి నిత్యావసర సరుకులు ఇచ్చి భోజనాలు ఇక్కడ వండిపించుకొని ఆటోలో తీసుకెళ్ళి చాలా ఊళ్ళలో డిస్ట్రిబ్యూట్ చేసేవాడిని. నాకు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, నాకు కూడా ఇల్లు ఉంది, నాకు కూడా కట్టడి చేస్తారు, పోవద్దని. నేను ఎందుకు పోయినంటే ఒక ప్రజాప్రతినిధి ప్రజలు గెలిపించి పోతాను వెళ్ళారు. సో మీరు రాకముందు అభివృద్ధి ఎలా ఉండేది? మీరు ఈ 5 ఏళ్లలో అభివృద్ధి ఏం చేశారు? మీరు చేవెళ్ళ గడ్డ మీద ప్రజాప్రతినిధులను చాలామందిని అడిగాను. రంజిత్ వచ్చే ముందు ఏమేమి హామీలు చేసిండు, ఏ ఒక్క హామీ అని అమలు చేయలేదా? ఏ ఒక్కటన్నా. 111 జీవో వాజ్ ద బిగ్ అచీవ్మెంట్. 111 జీవో గురించి ఎన్నో తరతరాలుగా పోట్లాడుతూ నేను కూర్చొని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి చేయించుకొచ్చాను. అప్పటి మన్నెగూడ రోడ్ సెంట్రల్ మినిస్టర్ గడ్కరీ బతిమలాడి అది నేను చేయించిన అంటాడు ఆయన విశ్వేశ్వరరెడ్డి. మీరేమంటారండి, మీరే చేశారు కదా సార్, మరి దానికి టెండర్ కాల్ ఫర్ చేసిన డేట్ చూపెట్టండి, శాంక్షన్ లెటర్ చూపెట్టమనండి. ఆయన ఏమంటాడు, నేను అప్లై చేసిన అంటాడు. అప్లై చేసి ఫోటోలు దిగితే సంతోషము, శాంక్షన్ చేయడం ఇంపార్టెంట్ కదా. అది ప్రజలకు అర్థం కదా. ఇవన్నీ అలా మాట్లాడతాడు. 111 జీవో ఎత్తేస్తే దాని గురించి ఏదో కామెంట్ చేస్తాడు. 111 జీవో ఇస్తే ఆయన చెప్పాడు, ఇంకా 111 జీవో ఎత్తేస్తే కొబ్బరికాయలు కొడతా, ఇంక ఇది చేస్తే నేను వచ్చి టీఆర్ఎస్ పార్టీలు జాయిన్ అవుతా అని చెప్పాడు. ఏమైంది? 11